with a noble దాంట్లోనే గ్రౌండ్ని ఫామ్ చేశారు. నిజంగా అప్రిషియేటెడ్. అండ్ ఇందాక హోస్ట్ చేసిన పిల్లలందరికీ కూడా డీప్ అప్రిసియేషన్ అండి. అండ్ 2 పెర్ఫార్మెన్స్ కూడా కిడ్స్తో చాలా చక్కగా ఉంది. వెల్కమ్ డాన్స్ బాగుంది. ఐ రియల్లీ కంగ్రాచులేట్ ఆల్ ద కిడ్స్. గాడ్ బ్లెస్ దెమ్. అండ్ సింఫనీ విత్ ద నేచర్, 2 విషయాలు చెప్తాను. ఇట్స్ ఎ రిక్వెస్ట్. ఒక పక్కన అవుటర్ వరల్డ్, అవుటర్ నేచర్ని, ఎన్విరాన్మెంట్ని కాపాడుకుంటూనే మన పిల్లలు, మన ఎసర్ట్ అయిన మన పిల్లల్ని కూడా వాళ్ళ ట్రూ నేచర్ని మనం కాపాడుకోవడం మన బాధ్యత. టీచర్స్ అండ్ పేరెంట్స్కి ఒకటే మనవి, వాళ్ళున్న నేచర్ ఏంటి, వాళ్ళు ఏం చేయగలరు అన్నదాన్ని ఐడెంటిఫై చేయండి. దాన్ని మాత్రం పైకి తీసుకురండి, దాన్ని ఎంకరేజ్ చేయండి. వాళ్ళు న్యాచురల్గా హ్యాపీగా గ్రో అయ్యే విధంగా మనందరం మలచడం మన బాధ్యత. ఒక డాన్సర్ కావాలనుకునే బాబుని డాక్టర్ కావాలి అని చెప్పి ఫోర్స్ చేయకండి. వారు కానీ వారిని ఈ నేచర్కి, ఈ సమాజానికి పరిచయం చేసే ఒక స్ట్రెస్ఫుల్ లైఫ్ని మనం వాళ్ళకి ఇవ్వకూడదు అన్నది నా ఆశ, అభిప్రాయం. కాబట్టి మనందరం కూడా వారి ట్రూ నేచర్ని చూసి ఆ నేచర్ని మాత్రమే డెవలప్ అయ్యే విధంగా మనందరం కూడా బాధ్యతగా ఉండాలి. పైన స్కూల్ బోర్డు మీద రాస్తుంది టుగెదర్ వీ కెన్ మేక్ హ్యాపీ వరల్డ్ అని. ఈ యొక్క అంశాన్ని మనం అందరం కలిసికట్టుగా ఆలోచించి బాధ్యతగా తీసుకుంటే నిజంగా నిజమైన ఆనందం మనం సమాజంలో పిల్లల ద్వారా ఇవ్వగలుగుతాం. డోంట్ గో ఫర్ ఎనీ కంపారిజన్స్, ఐ రిక్వెస్ట్ ఆల్. అండ్ ఇక్కడున్న సిస్టర్స్కి అండ్ ఫాదర్స్కి రియలీ a deep appreciation for your dedicated lives to the betterment of the society. Thank you all and making me a part of this beautiful event. I really thank correspondent subjects exhibition prizes to step onto the dais and receive their well-deserved recognition. It is our honor to have Mrs. Galla Madhavi, MLA, as our chief guest to present these prestigious awards. Dear winners, please come forward with confidence and joy to accept your prizes and inspire us all with your success. Take Joya Shira from UKG. Riya Rosa from class 1. General Proficiency Award winners of Opinion English Medium School.
today, after a few years of corona and other problems, we had this celebration today, and we had a special theme for this annual day celebration, that is harmony with the nature. And all the activities, all the dances, songs and skits, everything is centered on this one theme: caring for the nature, caring for the environment, caring for the water, caring for the animals. And that is very much needed because of the pollution, the whole environment is changing. It is affecting the whole world because of the global warming and so on. And this awareness we want to give to our parents as well as to our children. That is the reason why we have chosen this theme, harmony with the nature. Thank you. ఈనాటి కార్యక్రమం మన ఎమ్మెల్యే గారు మనకి ఎంతో ప్రియమైనటువంటి శ్రీమతి గల్లా మాధవి గారు ఎమ్మెల్యే అయినటువంటి మేడం గారు మన కార్యక్రమానికి వచ్చినందుకు మాకు ఎంతో ఆనందించారు. అదేవిధంగా మాకు సంబంధించినటువంటి ఫాదర్స్, మా ప్యారిస్ గెస్ట్ అయినటువంటి ఫాదర్ పుట్టి సుందరరాజు గారు అండ్ మా రెక్టర్ గారు, డాన్ బోస్కో రెక్టర్ అయినటువంటి వాళ్ళ మ్యాథ్యూ గారు చేసుకున్నారు. అలాగే మన డివిజన్ 38కి సంబంధించినటువంటి కార్పొరేటర్ గారు మనం పద్మశ్రీ మేడం కూడా ఇక్కడికి వచ్చేసి ఉన్నారు. సో వీరందరికీ మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈనాటి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క స్టూడెంట్స్ అందరికీ మా స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సింపుల్గా అంటే మన యొక్క ప్రకృతిని ఉన్నటువంటి ప్రతి ఒక్క చెట్టుని అన్నింటినీ కూడా నీటిని అనేది మనం జాగ్రత్తగా తీసుకోవాలని ఈ థీమ్ని మనందరం కూడా మన యొక్క జీవితంలో పాటించాలని కోరుకుంటున్నాను. 7 years తర్వాత జరుగుతుంది. 7 years తర్వాత అంటే ఇది ఒకటి ఈ యొక్క స్కూల్ 1927 సంవత్సరంలో స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి కొన్ని సంవత్సరాలు గ్యాప్ తర్వాత 7 సంవత్సరాలు గ్యాప్ తర్వాత మేము ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని యాన్యువల్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. సో మాకు ఇది ఎంతో గర్వకారణం, ఎంతో ఆనందం.